అట్టహాసంగా సాగనున్న రాష్ట్రావతరణ వేడుకలకు మరింత వన్నె తెచ్చేందుకు సాంస్కృతిక సారథి బృందాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ కళారూపాలు, జానపదాలు ధూమ్ధాంలతో హోరెత్తించనున్నాయి. రాష్ట్ర రెండో ఆవిర్భావ సంబరాల సందర్భంగా సాంస్కృతిక సారథి ఆటపాటల గురించి సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ ఈటీవీతో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే అంశాన్ని బాలకిషన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక సారథి తరపున మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక సారథి కళాకారులచే 550 మంది కళాకారులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది కళాకారులు అన్ని 10 జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్లో కూడా తమ కళా ప్రదర్శన ఇవ్వడానికి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని, వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కళా ప్రదర్శనలన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏ కళారూపాల ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? రాష్ట్రంలోని ఏ ప్రాంతాల్లో మీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ముఖ్యంగా తెలంగాణ 10 జిల్లాలలో కూడా ఈ మారుమూల ప్రాంతాల్లో సైతం ఇప్పటికే సాంస్కృతిక సారథి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలను ఏ విధంగా చైతన్యపరచుకోవాలనే దాని మీద మేము చాలా కళారూపాలను, పాటలను, ఆటలను కూడా రూపొందించుకొని ఇప్పటికే అన్ని జిల్లాలలో, పల్లెల్లో కూడా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉద్యమ కాలంలో ఎలాంటి కళారూపాలను, పాటలను అయితే ప్రజలు ఆదరించారో అలాంటి పాటల్ని ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంలో భాగంగా తయారు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఒగ్గు కథ రూపంలో, అలాగే కోలాట రూపంలో, అలాగే నృత్యం అంటే బ్యాలేల ద్వారా, అలాగే వీధి నాటికల ద్వారా, అలాగే డప్పు ద్వారా సాంప్రదాయ కళారూపాలైనటువంటి లంబాడి, గోండు భాషలో కూడా కళారూపాలను రూపొందించుకోవడం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో ప్రదర్శించే కళాకారులకు వారికి ఏ రకంగా శిక్షణ ఇచ్చారు, వారిని ఎలా తర్ఫీదునిచ్చి వాళ్ళని మెడికల్గా తీర్చిదిద్దారు? అంటే ముఖ్యంగా ఇప్పటికే మా సాంస్కృతిక సారథిలో అన్ని రకాల ప్రతిభావంతులైనటువంటి కళాకారులు ఉన్నారు, డాన్స్ మాస్టర్లు ఉన్నారు, అలాగే సంగీత నిపుణులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, డాన్స్ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. మేముగా ఈ నిష్ఠాతులైనటువంటి కళాకారులనే ముందుగా మొదటి విడతలో 550 మంది కళాకారులను తీసుకోవడం జరిగింది. అందులో కొంతమంది మాస్టర్స్ ద్వారా మిగతా కళాకారులు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాటలు సంగీత దర్శకుని ఆధ్వర్యంలో పాటల శిక్షణ కార్యం కూడా కొనసాగుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు అవసరాలను, సందర్భాన్ని బట్టి కొత్త పాటలు రాసుకొని మేము లలిత కళా తోరణంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా లలిత కళా తోరణాన్ని వేదిక చేసుకొని శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ ద్వారా తరబితి పొందినటువంటి కళాకారుల చేత మళ్ళీ తిరిగి వేదికల మీద ప్రదర్శన చేయడానికి కోసము ఏర్పాటు చేస్తున్నాం. జూన్ 2వ తేదీన ప్రధాన వేదిక అయిన నెక్లెస్ రోడ్లో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమం జరుగుతున్నాయి? ఏ పాటలు ఎలా వరుసలో ఉంటాయి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదు అన్ని ప్రధానమైనటువంటి వేదికలు, రవీంద్ర భారతి, అలాగే హరిహర కళాభవన్, తారామతి, భారామతి, అలాగే ట్యాంక్ బండ, కొన్ని చోట్ల అంటే అతి ముఖ్యమైనటువంటి కూడళ్లలో కూడా కొన్ని కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నెక్లెస్ రోడ్లో సాంస్కృతిక సారథి వారిచే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అంటే ప్రభుత్వము నిర్వహించినటువంటి సంక్షేమ కార్యక్రమాలైనటువంటి మిషన్ కాకతీయ కావచ్చు, హరితహారం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేక కళా ప్రదర్శనతో పాటుగా ఈ తెలంగాణ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిద్దామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏ విధంగా ఉందో కళారూపాలు, నృత్య కళారూపం ద్వారా చూపించబోతున్నాం. ముఖ్యంగా అమరుల త్యాగాలను కూడా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మేము కళారూపాలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ అవతరణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రత్యేకమైనటువంటి పాటలను కూడా రూపొందించుకోవడం జరిగింది. ఏ పాటకు ఆ పాటతో పాటుగా సాంప్రదాయాలు, ఇలా ఆదిలాబాద్ అనగానే మన గోండు గుర్తొస్తుంది, అలాగే లంబడి గుర్తొస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి కోయ గుర్తొస్తూ ఉంటుంది. అలాగే అత్యంత ప్రతిభావంతులైనటువంటి రికార్డు హోల్డర్స్ కూడా మా దగ్గర కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి చేత ఈ కళా ప్రదర్శనలు ప్రత్యేకంగా అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగా, కొంగొత్తగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని ప్రదర్శించడానికి కోసము మేమంతా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కళారూపాలు కనుమరుగైపోతున్నాయి. ఎంతోమంది కళాకారులు కూడా కొంతమంది నిరాదరణకు గురవుతున్నారు. అలాంటి కళలను ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చి వారికి ప్రోత్సాహం కల్పించే ఉద్దేశం ఏమన్నా? ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలకు ఆసరా పథకం ద్వారా 1015 పింఛన్లు అందిస్తున్నట్టుగానే వృద్ధ కళాకారులకు కూడా పింఛన్లు అందించి తిరిగి వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 1200 మంది కళాకారులకు ఇప్పుడే 1500 చొప్పున వృద్ధాప్య పింఛన్ కూడా మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఏ కళలైతే నిరాదరణ గురై కాబడ్డాయో, ఏ కళాకారులు అయితే నిరాదరణ గురైనరో
వాళ్ళందరినీ గుర్తించి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విశిష్టత సంపాదించుకున్న వాళ్లకు అత్యంత ప్రతిభావంతులైనటువంటి కళాకారులను వృద్ధ కళాకారులను అందరినీ కూడా గుర్తించి వాళ్లకు అవార్డులతో పాటుగా నగదు ఒక అవార్డు ₹1,00,000 నగదును కూడా ప్రభుత్వము అందించనున్నది. అలాగే జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రతిభావంతులైనటువంటి కళాకారులను గుర్తించి వారికి కూడా 50,000 నగదు అవార్డును అందించే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా ప్రతిభావంతమైన కళాకారులందరూ గుర్తింపుతో పాటుగా సాంప్రదాయ కళలను అన్నీ కూడా అన్ని వేదికల మీద ప్రదర్శించే విధంగా ఏ కళలైతే నిర్ధారణ గురిలో అవి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఒక్కసారి వాటిని నిలబెట్టే ప్రయత్నానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడుగా అన్ని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందంలో ఇప్పుడు 550 మంది కళాకారులు ఉన్నారు. అయితే కొత్తగా కళాకారులను తీసుకునే ఉద్దేశం ఏమైనా రెండో దశలో ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో చాలామంది కళాకారులు కూడా ఉద్యమ వ్యాప్తికి పాటుపడే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామైనటువంటి కళాకారులు ఇంకా చాలామంది మిగిలి ఉన్నారు. మొదటి విడతగా మొదటి ప్రయత్నంగా ప్రపంచంలోనే ఎవరు కూడా కళాకారులను అవసరానికి వాడుకున్న వాళ్ళు ఉన్నారు. కళాకారులు అంటేనే టైంపాస్గా చూసిన వాళ్ళు ఉన్నారు. ఏదో పావులనో పరకనో ఇచ్చి సంతృప్తి పరిచినటువంటి సందర్భాన్ని మనం గతంలో చూసినా కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కళాకారులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి మొదటి విడతగా 550 మందిని తీసుకోవడం జరిగింది. మరో విడత ఇంకో కొంతమంది కళాకారులను తీసుకోవడానికి కోసము ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. రానున్న కాలంలో మరికొంత కళాకారులకు కూడా కొంత అవకాశాలు ఇస్తాం. ఇది మొత్తంగా రసమై బాలకిషన్ గారి అంతరంగం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయంగా జరిపేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రాజు యాదవ్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.